Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా అక్కడ జరుగుతాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర శివుడు పార్వతీమాతకు చెప్పిన సూత్రాలను మనం విశేషంగా తెలుసుకుంటున్నాం. లెట్స్ గో టు ద న్యూ సూత్ర టుడే. కొత్త సూత్రంలోకి వెళ్దాం. ఈ యొక్క సెంటరింగ్ టెక్నిక్లో 7వది. అయితే వితౌట్ సపోర్ట్, కాళ్ళు కానీ చేతులు కానీ లేకుండా కూర్చోవాలి. అలా కూర్చోవడం వలన చేతులు కాళ్ళు సపోర్ట్ లేకుండా కూర్చోవడం. అలా కూర్చోవడం వలన ఏం జరుగుతుంది? మనం సెంటరింగ్లోకి వెళ్ళిపోతాం. ఈ టెక్నిక్ అనేది చైనాలో వందలాది సంవత్సరాల నుంచి ఈ టావోయిస్టులు ఈ టెక్నిక్ వాడారు. ఇది వండర్ఫుల్ టెక్నిక్, చాలా ఈజీ కూడా. వితౌట్ సపోర్ట్ ఫర్ ఫీట్ ఆర్ హ్యాండ్స్ అంటే చేతులు కాళ్ళు సపోర్ట్ లేకుండా కూర్చోవడం. సిట్ ఓన్లీ ఆన్ బటక్స్ అంటే పిరుదుల మీద కూర్చోవడం. సడన్గా సెంటరింగ్ అవుతుంది. అయితే ఏం చేయాలి? 2 విషయాలు చేయాలి. మొట్టమొదట ఈ శరీరాన్ని సెన్సిటివ్గా చేయాలి. ఎందుకంటే శరీరం అనేది సెన్సిటివ్ కాదు. ఈ టెక్నిక్ వర్క్ చేయాలంటే సెన్సిటివ్గా దాన్ని తయారు చేయాలి. బాడీని సెన్సిటివ్గా తయారు చేయడం అనేది, మన బటక్స్ మీద కూర్చోవడం అంటే అంత సెన్సిటివ్గా ఉండవు బటక్స్. అలా కూర్చోవడం అనేది రోజస్తమానం మనం కూర్చునే ఉంటాం. మనకి ఏంటంటే మనకి కాలు యొక్క మడంలాగా ఇన్సెన్సిటివ్గా ఉంటాయి బటక్స్ కూడా. సో అలా బటక్స్ మీద కూర్చుంటే మనకి సెన్సిటివ్ అనేది ఫీల్ కాము. అయితే దాన్ని అలా తయారు చేయాలి అనుకున్నప్పుడు సూత్రం ఏ విధంగా ఈ సూత్రాన్ని మనం తెలుసుకోగలుగుతాము అనే దగ్గర కోసం ఓషో గారు ఒక టెక్నిక్ చెప్తున్నారు. ఈజీ మెథడ్. ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. మన శరీరంలో ఏ ఒక్క భాగాన్నైనా ముందు సెన్సిటివ్గా తయారు చేయాలి. కుర్చీలో కూర్చోండి, రిలాక్స్ అయిపోండి, కళ్ళు మూసుకోండి. ఎడం చేయని కానీ కుడి చేయని కానీ ఫీల్ అవ్వండి. ఎడం చేతిని కానీ కుడి చేతిని కానీ ఫీల్ అవ్వండి. మొత్తం మిగతా శరీరాన్ని అంతా మర్చిపోయి కేవలం ఎడం చేయి అయితే ఎడం చేయి మాత్రమే ఫీల్ అవ్వాలి. ఎంత మేరకు ఫీల్ అవుతామో అంత మేరకు అవి ఆ యొక్క ఎడం చేయి అంతా బరువు అయిపోయినట్టు, భారం అయిపోయినట్టు అనిపిస్తుంది. అయినా ఇంకా గో ఆన్ ఫీలింగ్ దట్ లెఫ్ట్ హ్యాండ్ అని ఫీల్ అవుతూనే ఉండండి. మొత్తం శరీరం అంతా మర్చిపోవాలి. కేవలం ఆ ఎడం చేయి మాత్రమే మీరు అన్నట్టుగా ఫీల్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? అది ఇంకా బరువు అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. మోర్ అండ్ మోర్ హెవీ. అయితే అది ఇంకా భారం అయిపోయిన కొలది మీరు అలా ఫీల్ అవుతూనే ఉండండి. ఏం జరుగుతుందో చూస్తూ ఉండాలి. ఆ చేతిలో ఏం జరుగుతుంది, ఆ చేతిలో జరిగేటువంటి ప్రతి సెన్సేషన్ మీకు తెలిసిపోతుంది. అది గమనిస్తూ ఉండాలి. ఎనీ సెన్సేషన్, జర్క్ రావచ్చు, చిన్నగా కదలిక రావచ్చు. ప్రతి విషయాన్ని గమనించాలి ఏం జరుగుతుంది అని. అలా 3 వారాల పాటు ఈ ప్రయోగం చేయాలి. అంటే ఆ శివుడు చెప్పిన ఆ యొక్క సూత్రంలోకి వెళ్ళాలంటే ఇది ఒక మార్గం.
ఆ 3 వారాల్లో ఏదో ఒక రోజు, అంటే ఆ 3 వారాలు ఏ విధంగా చేయాలి? పగలు చేయాలి, డ్యూరింగ్ ద డే 10 నిమిషాలు, 15 నిమిషాలు కేవలం ఆ ఎడమ చేతిని మాత్రమే ఫీల్ అవుతూ ఉండాలి. మొత్తం మిగతా శరీరాన్ని అంతా మర్చిపోవాలి. 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ రోజు చేయాలి. 3 వారాలు చేయాలి, 21 డేస్. 3 వారాల్లో మీకు ఈ ఎడమ చెయ్యి అనేది, లేదా కుడి చెయ్యి అయితే కుడి చెయ్యి అనే కానీ ఒక కొత్తగా మారిపోతుంది. చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఈ చిన్న సున్నితమైనటువంటి ఇది జరిగిన ఇమ్మీడియట్గా ఆ యొక్క ఎడమ చేయిలో కానీ కుడి చేతిలో కానీ మీరు చేసే దాని మీద అది తెలిసిపోతుంది. ఇది మీరు సక్సెస్ అయినప్పుడు అప్పుడు బటక్స్ మీద ట్రై చేయండి. కళ్ళు మూసుకోండి. కేవలం మీరు ఆ 2 బటక్స్ మీద, ఆ 2 పిరుదుల మీదే ఉన్నారు, ఇంకేం లేదు. మీరు అదే, ఇంకా ఏమి లేదు. ఎడమ చెయ్యి ఏముంది ఈ శరీరంలో, ఇంకేమి ఏమి లేదు అన్నట్టుగా ఎలా ఫీల్ అవుతామో అలాగే ఈ బటక్స్ మాత్రమే ఉన్నాయి, ఇంకేమీ లేదు అన్నట్టు ఫీల్ అవ్వాలి. మొత్తం మీ కాన్షియస్ అంతా బటక్స్ మీదకి వెళ్ళిపోతుంది. ఇది కష్టమేం కాదు, ట్రై చేయండి. ఇట్స్ ఏ వండర్ఫుల్. అప్పుడు మొత్తం ఆ యొక్క అలైవ్నెస్ అంతా, సజీవం అంతా బాడీ ఫీల్ అవుతూ ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే మీరు ఆ బటక్స్ని ఫీల్ అవుతున్నారో అవి సెన్సిటివ్గా తయారవుతాయి. ఏదైనా సంభవించవచ్చు. చిన్న మూమెంట్ జరిగిన, చిన్న పెయిన్ వచ్చినా అన్నీ ఈజీగా తొందరగా తెలిసిపోతుంది. అప్పుడు మీరు అబ్జర్వ్ చేసే కొలది మీకు ఆ విషయం మనకు అవగాహనకు వస్తుంది. మీ కాన్షియస్నెస్, మీ చైతన్యం అంతా ఆ బటక్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అయితే మొట్టమొదట చేతి మీద ప్రయత్నం చేయాలి. 21 రోజులు ప్రయత్నం చేస్తే కానీ బటక్స్ మీద సక్సెస్ కాలేరు. ఆ చేతి మీద ప్రయోగం చేసినప్పుడు అది హ్యాండ్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఈజీగా తెలిసిపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ మనకి డెవలప్ అయిన తర్వాతనే బటక్స్ మీద చేయాలి, లేకపోతే ఈ ప్రయోగం మీకు విఫలం అవుతారు. ఈ టెక్నిక్ ఈజీ కావాలి. అయితే మీకు ఇక్కడ మొట్టమొదటిగా 3 వారాలు చేసాము. ఇక తర్వాత దీని మీద చేయాలంటే ఈ టెక్నిక్లో కంటే కావాలంటే బటక్స్ 3 వీక్స్ విత్ హ్యాండ్ అండ్ దెన్ 3 వీక్స్ విత్ బటక్స్. ఎడమ చేయి కానీ కుడి చేయి కానీ మీరు 3 వారాలు ప్రయోగం చేశారు, మళ్ళీ ఈ బటక్స్ మీద మళ్ళీ 3 వారాలు ప్రయోగం చేయాలి. ఆ విధంగా 6 వారాలు పడుతుంది. ఓకే. అలాగే ఇంకా దీని మీద ప్రయోగంలో బెడ్ మీద పడుకోండి, మొత్తం శరీరం అంతా మర్చిపోండి, కేవలం 2 బటక్స్ మాత్రమే ఉన్నాయి అని ఫీల్ అవ్వండి. ఏ విధంగా ఆ బెడ్షీట్ కానీ, ఆ బెడ్షీట్ కోల్డ్గా ఉందా, నెమ్మదిగా వెచ్చగా ఉందా ఫీల్ అవ్వండి. లేదు బాత్ టబ్ ఉంది, ఆ బాత్ టబ్లో పడుకొని స్నానం చేస్తూ ఉంటా, మొత్తం బాడీ అంతా మర్చిపోయి బటక్స్ మాత్రమే ఫీల్ అవ్వండి. లేదు గోడకు ఆనుకొని నుంచోండి, ఉండండి, కేవలం బటక్స్ మాత్రమే టచ్ చేయండి. అక్కడ ఆ వాల్ ఏ విధంగా ఉంది, ఆ కోల్డ్నెస్ ఆఫ్ ది వాల్ ఏ విధంగా కోల్డ్గా ఉంది ఫీల్ అవ్వండి. లేదు అక్కడ ఇట్లా ఈ బటక్స్ మాత్రమే టచ్ చేసే విషయాల్లో ఇంకా లోతుగా వెళ్తున్నారు. ఇంకా ఓషో గారు వెరైటీగానే చెప్తూ ఉంటారు. భార్యతో కానీ భర్తతో కానీ ఈ ప్రయోగం చేయండి, ఓన్లీ బటక్స్. ఎందుకు ఇది? అది ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయడం కోసం, ఫీల్ అవటం కోసం, స్టార్ట్ ఫీలింగ్ అవటం కోసం ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేయండి. అప్పుడు ఇంకా సపోర్ట్ లేకుండా ఈ టెక్నిక్ని ప్రయోగం చేయటం, వితౌట్ సపోర్ట్ ఫర్ ఫీట్ కానీ హ్యాండ్స్ కానీ ఏ సపోర్ట్ లేక గ్రౌండ్ మీద కూర్చోండి, నేల మీద కూర్చోండి. అది బుద్ధుడి పోస్టర్ పద్మాసనం అయినా కావచ్చు, సిద్ధాసనం అయినా కావచ్చు, సాధారణంగా కూర్చోవడానికి కావచ్చు. మీ చేతులు ఉపయోగించకూడదు, ఏమి ఉపయోగించకూడదు. జస్ట్ రిమైన్ ఆన్ ఎవర్ బటక్స్, సిట్ ఓన్లీ ఆన్ బటక్స్. అప్పుడు ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి.
జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. అప్పుడు ఫీల్ అవ్వండి. ఆ గ్రౌండ్ మీద కూర్చున్నారు, నేల మీద కూర్చున్నారు, ఆ బటక్స్ని ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఇన్ని ప్రయోగాలు చేసిన తర్వాత అప్పుడు నేల మీద కూర్చొని ప్రయోగాలు చేసినప్పుడు అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అప్పుడు బటక్స్ అంతా పూర్తిగా ఆ యొక్క స్పర్శల అనుభూతి పొందుతాయి. అయితే మీరు ఒకవైపు కూర్చొని ఎడమవైపుకి వరకు కూర్చుంటే అది టచ్, ఇంకోటి అసలు టచ్ కాదు. మళ్ళా ఈ లెఫ్ట్ వైపు కాకుండా రైట్ వైపుకి టచ్ చేస్తే ఇంకొకటి టచ్ కాదు. అటు ఇటు ఇటు అటు ఊతూ కరెక్ట్గా మొత్తం నెమ్మదిగా బ్యాలెన్స్ చేయండి. రెండింటిని సమంగా ఉండేటట్టు చేయండి. అంటే ఎడమవైపు కూర్చున్నప్పుడు ఏ సెన్సిటివిటీ ఉందో, కుడివైపు కూర్చున్నప్పుడు ఏ సెన్సిటివ్ ఉందో అది బ్యాలెన్స్ చేయాలి. రెండు ఒకటే విధంగా ఉండాలి. ఇది కష్టం కాదు, ఫీల్ అవుతారు. ఒకసారి బోత్ బటక్స్ ఫీల్ బ్యాలెన్స్కి వచ్చేసినప్పుడు సడన్గా మీరు కేంద్రంలో ఉంటారు, సెంటరింగ్కి వచ్చేసారు. సెంటర్ కాదు ఇంపార్టెంట్, సెంటరింగ్ ఇంపార్టెంట్. విత్ దట్ బ్యాలెన్స్ సడన్గా మళ్ళీ మీరు నావెల్ సెంటర్కి వెళ్ళి ఎక్కడ పోయినా కానీ మళ్ళీ అక్కడికే వెళ్తారు. అంటే మీ నాభి కేంద్రానికి వెళ్ళిపోతారు. అంటే ఇన్ని విషయాలు ఉన్నాయి మనకు. మళ్ళీ అగైన్ యూ విల్ గో టు ద నావెల్ సెంటర్. అది మీ లోపల ఉంది. ఇంకా మర్చిపోండి, బటక్స్ లేదు, ఏమీ లేదు. అంతా శరీరాన్ని మర్చిపోండి, బటక్స్ మర్చిపోండి, కేవలం మీ ఇన్నర్ సెంటర్లోకి వెళ్ళిపోయారు. అంచేత ఇది ఇక్కడ సెంటర్స్ అనేవి మీనింగ్ఫుల్ కాదు, సెంటరింగ్ ఈజ్ మీనింగ్. అర్థవంతమైనది సెంటర్స్ కాదు. ఆ సెంటరా ఈ సెంటరా దాని అదా ఇదా అనే కాదు. సెంటరింగ్ వెళ్తున్నావా లేదా, అది హార్ట్ సెంటరా లేకపోతే హెడ్ సెంటరా లేదా బటక్సా, ఎనీవే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ చివరికి చేరేది నావెల్ సెంటర్కి వెళ్తావు. కుదురు కూర్చున్న పోస్టర్ని చూడండి. అంటే మనం ఆశ్చర్యంగా ఉంటుంది, ఆయన బటక్స్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. మహావీరుడు కూర్చున్న పోస్టర్కి వెళ్ళండి, టెంపుల్కి వెళ్ళండి, బుద్ధుడు సిట్టింగ్ కానీ మహావీరుడు సిట్టింగ్ కానీ అక్కడ ఉంటాయి. అక్కడ వాళ్ళు బటక్స్ని బ్యాలెన్స్ చేస్తున్న విషయం మీకు తెలియదు, ఊహించుకున్నవాడు ఊహించలేరు. అక్కడ ఇంబ్యాలెన్స్ ఉండదు. అప్పుడు ఎప్పుడైతే బ్యాలెన్స్ లేకుండా కేవలం బ్యాలెన్స్ మాత్రమే, ఇంబ్యాలెన్స్ లేకుండా, అంటే అటు ఇటు అటు ఒక పక్కనే కూర్చోవడం అనేది కరెక్ట్గా సెంటర్లో కూర్చోడం, యూఆర్ సెంటరింగ్. కరెక్ట్గా నావెల్ సెంటర్కి వెళ్ళిపోతాము. ఇంకో సూత్రం ఏంటంటే, ఇవి ఇక్కడికి వచ్చేసరికి ఒక వాహనంలో ప్రయాణం చేస్తున్నాము, వాహనం కుదుపులు ఊగుతున్న రోడ్డు వాళ్ళన అటు ఇటు ఊగుతున్న దాన్ని అనుభూతి పొందాలి. లేదు వాహనం కదలలేదు, కానీ మీ లోపల అటు ఇటు ఊగుతున్నట్టుగా ఇన్విజిబుల్గా ఆ సర్కిల్స్ తిరుగుతున్నట్టుగా కూర్చోవాలి. ఏమిటి దీని అర్థం ఏంటి? ఒక మూవింగ్ వెహికల్ అంటే ఒక ట్రైన్లో కానీ ఎడ్ల బండి మీద కానీ మనం ఈ టెక్నికల్ వాడచ్చు. అయితే బుల్లక్ కార్ట్ అయితే, అంటే ఎడ్ల బండిలో అయితే ఇది బాగుంటుంది. బుల్లక్ కార్ట్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం అంటే, ఇప్పుడు భారతదేశపు రోడ్లు, పల్లెటూరులో రోడ్లు అలాగే ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. అయితే మొత్తం బాడీ మూవ్ అవుతుంది. వెన్ యు ఆర్ మూవింగ్, యువర్ హోల్ బాడీ ఈజ్ మూవింగ్. అప్పుడు ఉపయోగం లేదు. ఏంటి, ఎలా ఒక వెహికల్ పోతుంది, అది ఒక రిథమెటిక్గా ఇట్లా ఊగుతూ ఉంటుంది, ఆ రిథంలోనే ఉండాలి. బాగా అవగాహన చేసుకోవాలి. సూత్రం చాలా సున్నితంగా ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఒక ఎడ్ల బండిలో కూర్చున్నాం అనుకోండి, అది రోడ్డు అటువైపు పల్లంగా ఉంటే అటువైపు ఒరిగిపోతుంది. మనం ఏం చేస్తాము,
ఎడమవైపు అటు బండి వాలిపోతుంటే మనం కుడివైపుకి వచ్చేస్తాం. ఎడమవైపు వాలితే కుడివైపుకి వస్తాం, రెసిస్ట్ చేస్తాం. అలా రెసిస్ట్ చేయకూడదు. అలా రెసిస్టెన్స్ చేయడం వల్ల ఏముంది, అలసిపోతాము. ట్రైన్లో కూడా మనకి కూర్చుని ప్రయాణం చేసినా కూడా ట్రైన్లో ప్రయాణం కూడా అలసి వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం ఆ మలుపులు తిరగడం కానీ లేకపోతే ఆ ప్రయాణంలో కానీ ఫైటింగ్ చేస్తాం కంటిన్యూగా. రెసిస్టెన్స్ వల్ల రెసిస్ట్ చేయొద్దు. ఇది మొట్టమొదటి పాయింట్. ఈ టెక్నిక్లోకి వెళ్ళాలంటే వ్యతిరేకించవద్దు, ఆ మూమెంట్స్తో పాటు కదలాలి. అది ఇటు కదిలితే అటు దాంతో పాటు హ్యాపీగా కదులుతూ ఉండాలి. ఆ బుల్లక్ కార్ట్ అయితే బుల్లక్ కార్టు అంటే బుల్లక్ కార్ట్ అంటే ఎడ్ల బండి కానీ ఏదే కానీ ఆ రోడ్డు మీద పోతుంది, దాంతోపాటు అది ఇటు కదిలితే అటు కదులుతున్నట్టుగా ఉండాలి. అంచేత జర్నీలో పిల్లలు అలసిపోరు. ఇప్పుడు అంటే ఇక్కడ ఒక ఆమె ఉషా గారి శిష్యురాలు పూనం అనే ఆమె ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చింది లండన్ నుంచి. ఆమె భయపడింది వాడు ఏం జబ్బు చేస్తుందేమో, అలసిపోయారు అని. లాంగ్ జర్నీ లండన్ నుంచి వీడికి ఇండియాకి వచ్చింది, లాంగ్ జర్నీ, అలసిపోయారు, వాళ్ళకి జబ్బు చేస్తుందేమో అని భయపడింది. వాళ్ళు నవ్వుతూ వచ్చారు. ఆమె పూనం అనే ఆమె పూర్తిగా అలసిపోయింది. అప్పుడు ఆమె ఉషా గారి రూమ్లోకి వచ్చేసరికి చచ్చిపోయినట్టుగా వచ్చింది. డెడ్ టైర్డ్, పూర్తిగా బాగా అలసిపోయింది, అసలు ఊపిరి లేనట్టుగా అలసిపోయింది. కానీ పిల్లలు మాత్రం ఆడుకుంటున్నారు, హాయిగా ఆడుకుంటున్నారు. 18 గంటల జర్నీ లండన్ నుంచి బాంబేకి. వాళ్ళు కొంచెం కూడా అలవలేదు పిల్లలు, ఎందుకంటే వారికి తెలీదు ఆ ప్రయాణంలో ఏదో అయిపోతాము, అలా అయిపోతాము, లేకపోతే అలా అని రెసిస్ట్ చేయలేదు అక్కడ. ఆ మూమెంట్తో పాటు మూమెంట్. ఒక తాగబోతూ బుల్లక్ కార్ట్లో కూర్చున్నాడు, రాత్రి అంతా తిరుగుతున్నాడు అనుకోండి, పొద్దున్నే వాడు ఫ్రెష్గా ఉంటాడు. ఎందుకంటే వాడు రెసిస్ట్ చేయడు, వాడు మత్తులో ఉన్నాడు, ఏం తెలియదు వాడు. అది ఎటు ఊగితే అటు ఊగుతాడు అంతే. ఆ యొక్క బండి ఎటు ఊగితే అటు ఊగుతాడు అంతే. రిథమెటిక్గా అదే రిథంలో, అదే లయలో, అదే శృతిలో ఉంటాడు. ఈ విధంగా మనం సామరస్యంగా ఉంటే రోడ్డు మర్చిపోండి, లేకపోతే మరొకటి మర్చిపోండి, లేకపోతే ఏమవుతుంది, పరిగెడితే రోడ్, లేకపోతే ఏమైంది, రోడ్లు బాగాలేదు, గవర్నమెంట్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని మనం తిడుతూ ఉంటాం. ఆ బండి బాగలేదు అని, అలాగే ఆ బండి తోలేవాడి చేత కాదు అని. కానీ అప్పుడు ఎప్పుడైతే వీడు అన్నీ మర్చిపోయాడు, కళ్ళు మూసుకున్నాడు, రెసిస్ట్ చేయలేదు. ఆ మూమెంట్ మనమైనా కళ్ళు మూసుకొని కూర్చున్నాము, బండి ఎటు ఊగితే అటు ఊగుతున్నాము అంతే. ఆ మ్యూజిక్ ఇన్ అవర్ మూమెంట్, ఆ మ్యూజిక్ వస్తుంది, ఆ కదలికలో ఒక మ్యూజిక్ వస్తుంది, అది లైవ్లో ఉండాలి. ఆ డ్యాన్స్ అంతే. మూవింగ్ వెహికల్ మూవ్ అవుతుంది, అది ఎటు కుదిపితే అటు ఆ కుదుపులకు అనుగుణంగా అనుభూతి ఫీల్ అవ్వాలి. ఈ విధంగా ఈ సూత్రం మనకి పనిచేస్తుంది. లేదు ఆ వెహికల్ మూవ్ కాలేదు, వెహికల్లో కూర్చున్నాము అయినా కానీ, ఇప్పుడు ఏమండి ఎడ్ల బండి ఎక్కడికి తీసుకురావాలండి అని అడగొద్దు, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. ఈ సూత్రాలో వెహికల్ అటు ఇటు కదలకుండా ఉన్న వెహికల్లో కూర్చున్నా కూడా చేయొచ్చు. మీ లోపల కుదుపు ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. ఆ ఇన్విజిబుల్ సర్కిల్స్ ఉన్నాయి లోపల కూర్చోండి. ఒక సర్కిల్లో ఊగుతున్నట్టుగా మీరు పెద్ద సర్కిల్లో ఊగుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. పెద్ద సర్కిల్లో ఉన్నారు, నెమ్మదిగా ఆ పెద్ద సర్కిల్ నుంచి స్లో అయిపోయి చాలా చాలా స్లో అయిపోయి అక్కడ ఏమవుతుంది, అలా విడిగా కూర్చున్నా పెద్ద సర్కిల్లో తిరిగి విజిబుల్గా కానీ లేకపోతే అలా ఫ్రీ చేసినా కానీ మీరు చిన్నగా
సబ్టల్ మూమెంట్కి వెళ్ళిపోతారు. అయితే పెద్ద సర్కిల్లో మీరు కళ్ళు మూసుకొని పెద్ద సర్కిల్లో ఇలా ఇలా ఊగుతున్నట్టుగా అలా పెద్ద సర్కిల్లో అలా తిరుగుతున్నాడు, గుండ్రంగా తిరుగుతున్నట్టు చూడండి. అయితే అలా లేకపోతే వెన్ ద బాడీ విల్ స్టాప్, యూ విల్ స్టాప్. బాడీ అయిపోతే అయిపోతారు. క్లోజ్ అయితే మీరు పెద్ద సర్కిల్ కళ్ళు మూసుకొని ఎవరు చూడటం లేదు, మీరు కూర్చున్నారు, కళ్ళు మూసుకుంటే మీకు ఎవరు కనపడరు కదా, అలా పెద్ద సర్కిల్లో తిరిగి అలా ఊగండి. జస్ట్ సిట్టింగ్, ఆ స్వింగ్ అవ్వండి ఆ సర్కిల్లో, అలా గుండ్రంగా తిరగండి. గుండ్రంగా అంటే కూర్చొని పై బాడీ అలా అలా స్వింగ్ చేస్తారు. ఆ తర్వాత చిన్న చిన్న సర్కిల్స్. అయితే బయట అప్పుడు చూస్తానికి మీరు ఇంకా తిరగట్లేదు, ఎవరు మిమ్మల్ని ఆపలేదు, కానీ లోపల మూవ్ అవుతూ ఉంటారు. అలాగే అది అక్కడ ఎవరు బాడీ బాడీ మూవ్ అవ్వట్లేదు, కానీ మైండ్ మూవ్ అవుతుంది. గో ఆన్ మేకింగ్ స్లోవర్ అండ్ స్లోవర్ అండ్ ఎక్స్పీరియన్స్. ఈ విధంగా చేయడం వల్ల రకరకాల ప్రయోగాలు. గుర్జీఫ్ ఈ విధంగానే చేసేవాడు. ఈ సింపుల్ టెక్నిక్ అంతా ఈ టెక్నిక్ మీద ప్రయోగం చేశాడు. అన్ని డ్యాన్సులు ఆయన స్కూల్లో ఉండేది, ఆ స్కూల్లో ఇలాంటి డ్యాన్సులు చేపిస్తుంటాడు. ఆ చిన్నపిల్లలు గుండ్రంగా తిరుగుతూ ఉంటారు సర్కిల్స్ లాగా. అలా పెద్ద సర్కిల్ తిరిగి మళ్ళీ చిన్న సర్కిల్ లాగా వచ్చేసేవాడు. స్మాలర్ అండ్ స్మాలర్. బాడీ స్టాప్ అవ్వగానే మైండ్ కూడా ప్రాపర్ ఇన్సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది. బాడీ సడన్గా స్టాప్ అవుతుంది. ఇది ఒక సూత్రం. ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను. మీరు 24 గంటల పాటు లాంగ్ జర్నీ చేశారు ట్రైన్లో. ఇంటికి వచ్చిన కళ్ళు మూసుకుంటే మీరు ట్రైన్లో ఉన్నట్టే ఫీల్ అవుతారు. శరీరం ఆగిపోయింది, అయినా కానీ మైండ్ ఇంకా వెహికల్లో మూవ్ అవుతూనే ఉంటుంది. ఇలాంటి డాన్సెస్ మీద గుర్జీఫ్ చాలా ప్రయోగాలు చేశారు. ఆయన మిరాకిల్స్ చేశారు. మిరాకిల్స్ చాలామంది ఏదో అలా మ్యూజిషియన్స్ చేస్తూ ఉంటారు. అలా చేయటం కాదు. గుర్జీఫ్ చేసిన ప్రయోగాలు చాలా అద్భుతమైన మిరాకిల్స్. 100 మందిని ఒక ఒకేసారి డ్యాన్స్ చేపిస్తూ 100 మంది స్టేజ్ మీద ఆయన ఒక అద్భుతం చేశారు. న్యూయార్క్లో ఫస్ట్ టైం. అదేంటి, ఆ 100 మంది గుండ్రంగా సుడి తిరిగినట్టు తిరుగుతూ ఉన్నారు. ఆ సుడి తిరుగుతున్నట్టు తిరుగుతుంటే అప్పుడు ఏమవుతుంది, ఆ 100 మంది తెల్లటి డ్రెస్ వేసుకొని డ్యాన్స్ చేస్తున్నారు, గుండ్రంగా గిర్ర తిరుగుతూ ఉన్నారు. సడన్గా ఆపాడు, స్టాప్ చేసి. ఆ మూమెంట్ ఏంటంటే అది ఆడియన్స్ అంతా షాక్ అయిపోయారు. వంద మంది సడన్గా ఒక డెడ్ స్టాట్యూ లాగా మారిపోయారు. స్టాప్ అనగానే ఏ కండిషన్ ఏ కదలికలో ఉంటే ఆ కదలికలో ఒకేసారి ఆగిపోయారు. ఒకేసారి 100 మంది అలా అలా డ్యాన్స్ చేస్తూ అలా గుండ్రంగా తిరుగుతూ డ్యాన్స్ చేస్తూ ఉన్నది సడన్గా ఆగిపోయినప్పుడు అది ఒక అద్భుతం. అయితే ఇంకో చోట మరొక సంఘటన జరిగింది. ఆ డ్యాన్స్ చేస్తూ సడన్గా ఆపినప్పుడు లోపల ఇన్నర్ డ్యాన్స్ అలా కంటిన్యూ అవుతుంది. స్మాలర్ అండ్ స్మాలర్, కానీ అది అలా కంటిన్యూ అవుతున్నప్పుడు ఇంకా స్మాల్గా కంటిన్యూ అవుతూ కానీ కేంద్రంలో ఉండాలి. ఓ రోజు ఏం జరిగిందంటే కరెక్ట్గా ఆ డ్యాన్స్ చేస్తున్న క్రమంలో 10 మంది ఎడ్జ్కి వచ్చేసారు. ఆ స్టేజ్ మీద ఎడ్జ్కి వచ్చారు. అది ఎక్స్పెక్ట్ చేసింది. కానీ గుర్జీఫ్ ఏం చేశాడు, ఎడ్జ్కి రాగానే ఆయన స్టాప్ అన్నాడు. ఆడియన్స్లోకి వచ్చేస్తారు అన్నట్టుగా 100 డాన్సర్స్ ఆ ఎడ్జ్ మీదకి వచ్చేసారు, స్టేజ్ ఎడ్జ్ మీదకి వచ్చేసారు. వన్ స్టెప్ ఒక అడుగు వేస్తే వాళ్ళకి హాల్లోంచి నేల మీద పడిపోతారు. కానీ అక్కడ మరి ఆయన స్టాప్ అన్నాడు సడన్గా.
ఆయన స్టాప్ అని చెప్పేసి ఆయన వాడ వెనక చూడకుండా వెనక్కి తిరిగేసి సిగరెట్ వెలిగించుకున్నాడు. అంటే అక్కడ చుట్టాలు తాగుతారు, అప్పుడు వాళ్ళు సిగార్ వెలిగించుకున్నాడు. అదేమైంది, ఆ మొత్తం ఓల్ గ్రూప్ అంతా 100 మంది డాన్సర్లు ఒకేసారి నేల మీద పడిపోయారు. ఆ నేల మీద ఏ మాత్రం మెత్తగా లేదు, పడిపోయారు. అందరూ ఆడియన్స్ అంతా కూడా లేచి నుంచున్నారు. ఏం జరిగింది, అయ్యో అరుస్తున్నారు. వాళ్ళు ఆడియన్స్ అరుస్తున్నారు, వాళ్ళు కాదు, పడిపోయిన వాళ్ళు కదా అరవడం. అంత పెద్ద స్టేజ్ నుంచి కింద పడ్డారు, ఏం దెబ్బలు తగిలినాయా, అంత వేగంగా ఆగిపోయి టక్కన పడిపోయితే ఏమైనా ఎముకలు ఇరిగినాయా అని. ఒక చిన్న గాయం కూడా కాలేదు, ఒక గీత కూడా పడలేదు వాళ్ళ మీద. వాళ్ళు అడిగారు గుడ్ ఏం జరిగింది అని. ఎవరు గాయపడలేదు, ఏం జరగలేదు, అంత ఇది జరిగింది, అలా ఒకేసారి 100 మందికి నేల మీద పడిపోయారే, అసాధ్యం, ఇలా ఒక దెబ్బ కూడా తగలకుండా ఉంటాం, ఇలా ఎందుకు జరిగింది. ఎందుకంటే వారు శరీరంలో లేరు ఆ క్షణంలో. దే వర్ రియల్లీ నాట్ ఇన్ దేర్ బాడీస్ అట్ దట్ మూమెంట్. వాళ్ళు ఇన్నర్ సర్కిల్లో స్లోయింగ్ అవుతూ 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 లోపల ఇన్నర్ ఉన్నారు. వారు శరీరాలు కాదు అన్నప్పుడు అవి పడిపోయినాయి, పడనిచ్చారు అంతే. అంటే ఇటువైపు ఊగితే అటువైపు ఊగడం అనే పాయింట్. ఇట్లా అప్పుడు మీరు ఎప్పుడైతే మీరు శరీరం కాదో, మీరు నేను ఈ శరీరాన్ని రిసీవ్ చేయటం అంటే ఏంటి, పడిపోతున్నామేమో అని అలా ఒకవైపు మరోవైపు వెళ్ళిపోవడం అనేది లేదు అక్కడ. అలా మనం ఎప్పుడు రెసిస్ట్ చేసాము, పడిపోతున్నామేమో అనే ఫీలింగ్తో అక్కడ బోన్ విరిగిపోతుంది. పడిపోతున్నప్పుడు మనం రెసిస్తామో అమ్మో అని ఆ గ్రావిటీకి వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, అక్కడ వ్యతిరేకత వలన రెసిస్టెన్స్ తయారవుతుంది, సమస్య తయారవుతుంది. ఆ గ్రావిటీ కాదు, రెసిస్టెన్స్ మనం వ్యతిరేకిస్తాం, గ్రావిటీకి అనుకూలంగా చేయం. ఆ గ్రావిటీకి అనుకూలంగా మనం చేసినప్పుడు అక్కడ గాయపడే అవకాశం లేదు. ఈ సూత్రం ఏం చెప్తుంది, మీరు లయతో వెహికల్ మూవ్ అవుతున్నప్పుడు అదే లయలో మీరు ఊగండి, అనుభూతి పొందండి. లేదా వెహికల్ అటు ఇటు కదలలేదు, స్టిల్గా అంటే అక్కడ కదలకుండా అలాగే ఉంది, మూవ్ కాలేదు, అయినా కానీ మీ లోపల మూవ్ అవ్వండి. లేదా మీ శరీరాన్ని అప్పర్ బాడీని అలా సర్కిల్ చేస్తూ చిన్నగా అయిపోండి, ఇన్విజిబుల్ సర్కిల్స్లోకి రండి. యూ కెన్ డూ ఇట్. అసలు వెహికల్ అక్కర్లేదు. చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు. చిన్నపిల్లల వాళ్ళు ఎలా చేస్తుంటారు. అయితే అప్పుడు మీరు ఆ పిల్లవాళ్ళ లెక్క వాళ్ళ గుండ్రంగా తిరగండి. అలా పడిపోతున్నామేమో అన్నట్టు స్టాప్ చేయగలరు, అలా ఉండండి. పడిపోయినా ఏ దెబ్బలు తాగవు, కళ్ళు మూసుకోవాలి. అలా గుండ్రంగా తిరుగుతున్నప్పుడు కళ్ళు మూసుకోవాలి. అప్పుడు మనసు కూడా అలా గిర్రెలు తిరుగుతూ ఉంటుంది. పడిపోయినా ఏం కాదు. అప్పుడు ఆ లోపల మీరు ఆ బాడీ పడిపోయినా మీరు మీ లోపల పడిపోతారు, ఫీల్ అవ్వండి. కానీ అలా పడిపోయినా కానీ మీరు ఇంకా కళ్ళు అలా గిర్రెలు తిరుగుతున్నట్టే ఉంటారు. అప్పుడు సడన్గా మీరు మీ కేంద్రంలోకి, ఈ సెంటరింగ్లోకి వెళ్ళిపోతారు. ఈ పాయింట్లో వాళ్ళు ఆ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, ఆ గిర్రెను తిరగటం. పిల్లలు అమ్మో పిల్లలకి ఏమైనా దెబ్బ తగ్గుతుందేమో అని పెద్దవాళ్ళు అలౌ చేయరు. సో ఇది ఎంతో అంటే ప్రాక్టికల్గా చేస్తేనే ఈ విషయాలు మనకి అవగాహన అవుతాయి. అందుకోసం ప్రాక్టీస్ కోసం అంటే వెంటనే 2-3 సూత్రాలు చెప్పడం లేదు, కానీ చిన్నగా ఎక్స్ప్లెనేషన్ మన చిన్నగా ఉంది కాబట్టి మరొక దాంట్లోకి అలా వెళ్ళాం. అలా మనకి న్యూ బోర్న్ బేబీని గమనించినప్పుడు ఎలా ఉంటుంది, అలాగే మెడిటేషను ఒక గ్యాప్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది,
మన బాడీ విషయంలో అనే విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్.